కేసులో రాజకీయ స్వరూపం మారిపోతుందా? హరిరామ జోగయ్య ప్రణాళికలు పవన్ను ముఖ్యమంత్రిని చేయగలవా? తాజాగా హరిరామ జోగయ్య విడుదల చేసిన లేఖలో ఏముంది? పవన్కు హరిరామ జోగయ్య ఏం చెప్పదలుచుకున్నారు? ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఇక జనసేన టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు కూడా కుదిరింది. జనసేన టీడీపీ కూటమితో బీజేపీ పొత్తులో పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలోనూ పవనే కీలకంగా మారారు. ఇక త్వరలో అభ్యర్థుల వివరాలను కూడా బయటపెట్టనున్నారు. అయితే మరోవైపు అధికార వైసీపీ మాత్రం ఒంటరి పోరుకు సిద్ధమైంది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించి వచ్చే ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు పొందాలని వ్యూహరచన చేస్తోంది. మరోవైపు వామపక్షాలు సైతం కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందుకు చూస్తున్నాయి. దీంతో ఏపీలో రాజకీయ స్వరూపం మారనుంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తన రాజకీయ వ్యూహంతో పవన్ అనుకున్నది సాధించారు. ఇక గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తూ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. కాగా ఇన్నాళ్లుగా పవన్ని సీఎం చేయాలని కోరుకుంటూ తన వయసుని కూడా లెక్క చేయకుండా కాపులంతా ఏకతాటిపైకి వచ్చేలా వ్యవహరించారు జోగయ్య. ఇప్పటికే కాపు సంక్షేమ సేన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పలు రకాలుగా విశ్లేషణలు చేస్తూ జనసేనానికి ప్రజలకు లేఖల ద్వారా తన అభిప్రాయాలను చెప్తూ వచ్చారు. అయితే తాజాగా జోగయ్య మరో లేఖ రాశారు. దీనిలో సామాజిక పరంగా జనసేన పార్టీ అభ్యర్థులుగా దక్కవలసియున్న పార్లమెంటు సీటు వివరాలు, విశ్లేషణను వ్యక్తపరిచారు. జనసేన టీడీపీ కూటమి ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో సామాజిక పరంగా శాసనసభ సీట్లతో పాటు జనసేనకు దక్కవలసిన పార్లమెంటు సీట్లు ఎన్ని, ఎక్కడా, ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాన్ని జోగయ్య ఈ లేఖలో వ్యక్తపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సామాజికంగా అనువైన వాటిని తెలియపరిచారు. అంతేకాదు వీటిలో పలువురు అభ్యర్థుల వివరాలు కూడా తెలియజేశారు. అయితే వీరందరినీ జనసేన తరపున పోటీ చేసేందుకు అటు ఆర్థికంగానూ సామాజిక పరంగానూ బలమైన అభ్యర్థులుగా గుర్తించవచ్చని జోగయ్య స్పష్టం చేశారు. ఇక ఈ లేఖలో విజయనగరం పార్లమెంటు నుంచి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గేదెల శ్రీనుబాబు, అనకాపల్లి పార్లమెంటు నుంచి కొణిదెల నాగబాబు, బొలిశెట్టి సత్యనారాయణ, కొణతాల రామకృష్ణ ముగ్గురి పేర్లను ప్రపోజ్ చేశారు. ఇక కాకినాడ లోక్సభ బరిలో సానా సతీష్, నరసాపురం నుంచి మల్లినేడి తిరుమలరావు, మచిలీపట్నం పార్లమెంటు నుంచి బాలశౌరి, తిరుపతి నుంచి మాజీ ఐఏఎస్ వరప్రసాద్, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఎస్ బాలసుబ్రహ్మణ్యం లేదంటే రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంవి రావుల పేర్లను ప్రపోజ్ చేశారు. చూడాలి మరి జోగయ్య చెప్పిన అభ్యర్థుల్లో ఎంతమందిని పవన్ పరిగణలోకి తీసుకుంటారోనన్నది. అందుకు చంద్రబాబు ఓకే అంటారా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది.